తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కోట్లాది అభిమానులు సంపాదించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం మీద గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించినటువంటి కీలక ప్రకటన చేయబోతున్నారంటూ అనేక పోస్టులు, వీడియోలు, ప్రచారాలు వైరల్ అవుతా ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి తాజాగా రా ఎన్టీఆర్ టీం అధికారిక ప్రకటనతో చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి రాజకీయ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఇప్పటి వరకు అలాంటి అధికారిక ప్రకటన చేయలేదంటూ కూడా స్పష్టం చేసింది. రా ఎన్టీఆర్ టీం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం జూలై 18 నిర్వహించబోయే కార్యక్రమం రాజకీయ పార్టీ ప్రకటన కోసం కాదని చాలా స్పష్టంగా పేర్కొంది. చాలా కాలం క్రితమే ప్రణాళికాబద్ధంగా రూపొందించినటువంటి ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రజలకు పరిచయం చేయటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని కూడా వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ఊరు వాడ భావన, అలాగే లక్ష్యం, దాని యొక్క విజన్, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించబోతున్నట్లుగా కూడా తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రాజకీయ ఊహాగానాలకు ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా స్పష్టం చేసింది. అయితే మరోవైపు రా ఎన్టీఆర్ టీం చేపట్టబోయే కార్యక్రమాల మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తి, చర్చ జరుగుతా ఉంది. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని టీం భావిస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, అవసరమైన వారికి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. రాజకీయాల గురించి కాకుండా ముందుగా సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తా ఉంది. జూలై 18వ తారీఖున తిరుపతిలో రా ఎన్టీఆర్ టీం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతుంది. అదే రోజున ఊరువాడ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, వేదిక, సమయం, ఇతర అంశాలు త్వరలోనే అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తామని కూడా టీం వెల్లడించింది. తిరుపతినే ఈ కార్యక్రమానికి వేదికగా ఎంపిక చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని రా ఎన్టీఆర్ టీం భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. తిరుపతి నుంచే ఊరువాడ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అన్నదానం, విద్యా సహాయం, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అయితే సోషల్ మీడియాలో మరోవైపు ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు మీద ఊహాగానాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువై భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి పునాది కావచ్చని కూడా కొందరు విశ్లేషిస్తా ఉన్నారు. అయితే దీని మీద రా ఎన్టీఆర్ టీం ఎక్కడా కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల రాజకీయ ప్రవేశం మీద వస్తున్నటువంటి వార్తలను అధికారిక సమాచారం వచ్చే వరకు కూడా నమ్మవద్దని టీం అయితే సూచిస్తా ఉంది. మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా పేజీలు కూడా రా ఎన్టీఆర్ టీం ప్రత్యేకంగా విజ్ఞప్తి అయితే చేయటం జరిగింది. నిర్ధారణ కాని సమాచారం లేదా ఊహాగానాల వార్తల ప్రచారం చేయవద్దని కూడా రా ఎన్టీఆర్ టీం కోరటం జరిగింది. అధికారిక ధృవీకరణ తరువాతనే వార్తలను ప్రచురించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం వల్ల అభిమానుల్లో అనవసరమైనటువంటి అయోమయం, గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే తమపై అభిమానులు చూపుతున్నటువంటి ప్రేమ, ఆదరణకు రా ఎన్టీఆర్ టీం కృతజ్ఞతలు తెలిపింది. ఊరువాడ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి సమాచారం అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే వెల్లడిస్తామని, అభిమానులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కూడా ఈ రా ఎన్టీఆర్ టీం కోరటం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి రా ఎన్టీఆర్ టీం అధికారిక ప్రకటనతో తాత్కాలికంగా తెరపడినట్లయింది. అయితే జూలై 18వ తారీఖున తిరుపతిలో జరగబోతున్నటువంటి ఊరువాడ లాంచింగ్ కార్యక్రమం ఎలా ఉండబోతా ఉంది, సేవా కార్యక్రమాల రూపురేఖలు ఏమిటి, భవిష్యత్తులో ఈ వేదిక ఎలాంటి దిశగా అడుగులు వేయబోతా ఉంది, ఇలాంటి అంశాల మీద అభిమానులు అయితే అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా జూలై 18వ తారీఖున తిరుపతిలో జరగబోతున్నటువంటి రా ఎన్టీఆర్ టీం మీడియా సమావేశంలో ఊరువాడ కార్యక్రమం మీద
ప్రస్తుతం అయితే అందరి దృష్టి కూడా కేంద్రీకృతమైంది. ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయ రంగం ప్రవేశం చేయటం ఖాయమన్నది అభిమానులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికైతే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని కూడా అటు అభిమానులు అయితే బలంగా విశ్వసిస్తా ఉన్నారు.